కర్నూలు జిల్లా కౌతాలం మండల కేంద్రంలోని నీటి సమస్యపై ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ మండల కార్యదర్శి ఈరన్న అన్నారు. నీటిని శుద్ధి చేయకుండా అలాగే త్రాగునీటిని వదలడం వల్ల ఆ నీరు ఎర్రగా పసుపు రంగుగా రావటం, చిన్న చిన్న సూక్ష్మక్రిములు, పురుగులు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నీళ్లు తాగితే రోగాల బారిన పడాల్సిందేనా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఎంత చెప్పినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు పట్టించుకోకుండా వెళ్లడం ఎంతవరకు సబబు అని అన్నారు. మండల సర్వసభ్య సమావేశంలో నీటిని శుద్ధి చేయకుండా వదులుతున్నారని ఆర్డబ్ల్యూఎస్ఏఈ నిలదీయగా శుద్ధి చేసే వదులుతున్నామని సమాధానం చెప్పి తప్పుకున్నారు. అధిక జనాభా ఉన్న కౌతాలంలో పాత మోటార్ తప్ప కొత్త మోటార్ కానీ శుద్ధి చేసే బెడ్స్ కానీ ఎందుకు అమర్చడం లేదని మండిపడుతున్నారు. ప్రజలు పన్ను రూపంగా చెల్లిస్తుంటే ఆ డబ్బును ప్రజల బాగోగుల కోసం ఎందుకు వాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి కొరత కూడా భారీగా ఏర్పడి 10-12 రోజులకొకసారి నీళ్లు వదలడం ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారిందన్నారు. అధికారుల తీరు మార్చుకుని మంచి శుద్ధం చేసినటువంటి నీళ్లను అందించాలని, నీటి సమస్య లేకుండా 2 రోజులకు ఒకసారి నీళ్లను వదలాలని, లేని ఎడల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు. నానా రోగాలు వచ్చిన సరికి నీళ్ళు పట్టుకునే నాదడు లేడు. కానీ 10 రోజులకు ఒక పరిస్థితి నీళ్ళు ఇడిచేవాళ్ళ సరికి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉండదు. తాగి నీళ్ళు పల్లెలను చూసే నీళ్ళు కొరకు ఉత్పన్నం చేయనిక అక్కడ బరే